Hello and welcome to Escape Shots. England versus India. First test match from Headingley Leeds. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఇది మొదటి టెస్ట్ మ్యాచ్ అండ్ ఇరు జట్లు కూడా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్, ఒక మంచి స్టార్ట్ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఇండియా గురించి మనం డీటెయిల్గా ఆల్రెడీ మాట్లాడుకున్నాం, స్క్వాడ్ గురించి, టాక్టిక్స్ గురించి. ఇంగ్లాండ్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అండ్ ఈ లీడ్స్ ఒక సిగ్నిఫికెన్స్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ లీడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక 86లో అండ్ అలాగే 2002లో ఇండియాకి ఇక్కడ విక్టరీస్ ఉన్నాయి. లాస్ట్ టైం హెడింగ్లీ లీడ్స్లో మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా ఇన్నింగ్స్ డిఫీట్తో ఓడిపోవడం, ఫస్ట్ ఇన్నింగ్స్లో 70 రన్స్ ఎంతో కొట్టడం అండ్ దెర్ వాజ్ స్ట్రగుల్ ఇన్ దట్ మ్యాచ్. అండ్ లీడ్స్ అనేది చాలా చల్లని ప్రదేశం, నార్దర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇంగ్లాండ్. అది క్రికెటింగ్ గ్రౌండ్స్ పరంగా చూసుకుంటే కనుక నార్దర్న్ మోస్ట్ పార్ట్. సో ఎక్కువగా చలి ఎక్కువగా ఉంటుంది అక్కడ. అండ్ ఇట్ ఈస్ స్టిల్ జూన్, ఇంకా పూర్తి స్థాయిలో సమ్మర్ అనేది సెట్ ఇన్ అవ్వలేదు. సో ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఏదన్నా విజిటింగ్ టీమ్కి ఆడడానికి. అట్ ద సేమ్ టైం హోమ్ టీమ్ కూడా చాలా చల్లగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే కోల్డ్ బ్రీజ్ వస్తున్నప్పుడు కానివ్వండి, క్రికెట్ ఆడడం ఇస్ వెరీ వెరీ టఫ్. సో ఆ ఒక్క ఫ్యాక్టర్ కూడా ఈ లీడ్స్ నుంచి కనిపిస్తుంది. యార్క్షైర్ కౌంటీ అనేది ఇక్కడే ఆడుతూ ఉంటుంది, జో రూట్ ఇక్కడే ఆడుతూ ఉంటాడు. హీ హాజ్ అ ఫ్యాంటాస్టిక్ రికార్డ్. అండ్ హెడింగ్లీ అనగా బెన్ స్టోక్స్ నాకౌట్ గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఇంగ్లాండ్ కొన్ని పాజిటివ్స్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంగ్లాండ్ టీం గురించి మనం మాట్లాడుకుంటే కనుక బెన్ స్టోక్స్ అండ్ బ్రెండన్ మెక్కలమ్ ఎప్పుడైతే చేతులు కలిపారో కెప్టెన్ అండ్ కోచ్గా, వాళ్ళ బ్యాటింగ్ అనేది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అనేది తీసుకుంది. లుక్ ఎట్ దేర్ రన్ రేట్, 4.5 runs పైన కొడుతున్నారు వాళ్ళ బ్యాట్స్మెన్ గురించి మనం మాట్లాడుకుంటే. అండ్ అలాగే వాళ్ళ విక్టరీ రేట్ చూసుకుంటే కనుక అది కూడా సాలిడ్ విక్టరీ రేట్లు అనేవి కనిపిస్తుంది. బట్ అఫ్కోర్స్ అక్కడ ఒక గ్లిచ్ ఉంది, అక్కడ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అని చెప్పలేను, కానీ ఒక చిన్న కండిషన్, స్టార్ మార్క్ అయితే ఖచ్చితంగా ఉంది. బికాస్ వాళ్ళు ఇండియాకి అగేన్స్ట్గా, ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా దే డిడ్ స్ట్రగుల్. ఇండియాతో 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవడం, ఆస్ట్రేలియాతో 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవడం లాంటివి కనిపించాయి వాళ్ళకి. అగేన్స్ట్ వెస్టిండీస్ కానీ, పాకిస్తాన్ కానీ వీళ్ళ మీద గెలుస్తూ ఉండడం అనేది కనిపిస్తూ వచ్చింది. వేర్ ఆ టెస్ట్ క్రికెట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక రికార్డు సాలిడ్గా ఉంది, 70% అనేది ఉంది, బెన్ స్టోక్కి 59% అనేది ఉంది. ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే కనుక దేవర్ ప్లేయింగ్ అగేన్స్ట్ వాళ్ళకన్నా కొంచెం తక్కువ ర్యాంక్ టీమ్స్తోనే ఆడారు. సో అగేన్స్ ఇండియా దే డిడ్ స్ట్రగుల్. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు 2 టెస్ట్ మ్యాచెస్ ఇండియా గెలిచింది. యాషెస్ గురించి మాట్లాడుకుంటే 2 ఆస్ట్రేలియా గెలిచింది అక్కడ. సో హోమ్ రికార్డ్ అగేన్స్ట్ దీస్ 2 స్క్వాడ్స్ అంత స్ట్రాంగ్గా అయితే లేదు. అలాగే బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక దే బ్యాట్ రియలీ డీప్. మీకు డకెట్ని తీసుకున్నా, లేదంటే కనుక యూ లుక్ ఎట్ హ్యారీ బ్రూక్ని తీసుకున్నా, చాలా ఫాస్ట్గా రన్ స్కోర్ చేయడానికి రెడీగా ఉంటారు. బెన్ స్టోక్స్ అలాగే ఆడుతున్నాడు. నౌ దే గాట్ ఇన్ క్రిస్ వోక్స్, అతను కూడా కొంచెం గట్టిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. బ్రైడన్ కారస్ దగ్గర నుంచి కూడా మనం కొంచెం హిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందరికందరూ బ్యాటింగ్ చేయగలరు. ఆ బ్యాటింగ్ డెప్త్ అనేది ఇంగ్లాండ్ జట్టులో చాలా గట్టిగా కనిపిస్తుంది. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. జాష్ టంగ్ కానివ్వండి, శామ్ కుక్ కానివ్వండి, బషీర్ కానివ్వండి, ఆర్ మీకు గస్ అట్కిన్సన్ కానివ్వండి, ఈజ్ నాట్ ఫిట్. అఫ్ కోర్స్ గస్ అట్కిన్సన్ కానివ్వండి, క్రిస్ వోక్స్ కానివ్వండి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. గస్ అట్కిన్సన్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ అనేది సాధించలేదు. సో ఇప్పుడు ఆడతాడనేది తెలియదు. ఫిట్నెస్ సాధించారంటే వీళ్ళు డైరెక్ట్లీ వాక్ ఇన్ టు ది 11. క్రిస్ వోక్స్ గురించి మాట్లాడితే బాగానే వేయగలడు, మంచి రికార్డు కూడా ఉంది, ఇండియాకి అగేన్స్ కూడా పర్ఫామ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ అగైన్ అతను కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ అనేది ఆడుతున్నాడు, టెస్ట్ క్రికెట్ అనేది ఆడుతున్నాడు. సో అక్కడ క్వశ్చన్ మార్క్ వాళ్ళకి అక్కడ కూడా కనిపిస్తుంది. సేమ్ విత్ టంగ్ అండ్ బషీర్, చాలా అండర్ కుక్డ్ వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ స్పిన్ విభాగంలో మనం మాట్లాడుకుంటే కనుక హీఈస్ ద ఓన్లీ స్పిన్నర్. అండ్ స్పిన్ మీద ఎక్కువగా ఇంగ్లాండ్ కూడా ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది పెట్టుకోవట్లేదు. సో దే వాంట్ టు బ్యాట్ ఇండియా అవుట్, అందులో ఎటువంటి డౌటు లేదు. ఆ బ్యాస్ బాల్ ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారో, ఇన్ ఇండియా దే స్ట్రగుల్. ఇండియాలో ఆ సర్ఫేస్ల మీద బ్యాస్ బాల్ ఆడడం ఇస్ వెరీ వెరీ టఫ్. కానీ ఇంగ్లాండ్ పిచ్ల విషయానికి వచ్చేస్తే కనుక ఫస్ట్ డే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సెకండ్ డే బ్యాటింగ్ కొంచెం బెటర్ అవుతుంది. థర్డ్ డే ఇట్ విల్ బి ఈవెన్ మోర్ బెటర్. 4th and 5th డే మాట్లాడుకుంటే కనుక 4th డే ఎస్పెషలీ చాలా సూపర్ బ్యాటింగ్ డేలాగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్, బౌలర్స్కి వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉన్నా కూడా డేస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆ బౌలర్స్కి ఉండే అవకాశాలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఇది లాస్ట్ 4 yearsగా ఇంగ్లాండ్లో పిచ్చెస్ ఇలాగే ప్రవర్తిస్తున్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వెన్యూ. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇక్కడ యావరేజ్ స్కోర్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 205 ఉంది. థర్డ్ ఇన్నింగ్స్లో ఇట్ ఈస్ గోయింగ్ అరౌండ్ రఫ్లీ 300 దాకా వెళ్తాం. సో యూ కెన్ క్లియర్లీ సీ దట్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆ స్ట్రగల్ అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ టీం స్ట్రగులే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో ఆడే ప్రయత్నం చేస్తుంది, అక్కడ దే డూ వెల్. సిమిలర్ థింగ్ హెస్ హ్యాపెండ్ ఇండియాకి అగేన్స్ట్గా, ఆర్ రాదర్ ఇండియా ఆడుతున్నప్పుడు లాస్ట్ టైం 70 runs కిందకు ఆల్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత దే డిడ్ కమ్ బ్యాక్, దే డిడ్ ప్లే వెల్, కానీ ఇన్నింగ్స్ డిఫీట్ అయితే తప్పించుకోలేకపోయారు. అండ్ ఇరు జట్లకి కొలాప్స్ అనేది
అయ్యే అవకాశాలు చాలా గట్టి కనిపిస్తుంది. ఇంగ్లాండ్ బికాజ్ దే స్కోర్ ఫాస్ట్, ఎక్కువ అవకాశాలు ఇస్తారు వికెట్లు పడడానికి, అక్కడ కొలాప్స్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. ఇండియా గురించి మనం చెప్పక్కర్లేదు, బీన్ సీయింగ్ ఆ కొలాప్స్ అనేది చాలా తొందరగా ఇన్ఫ్లిక్ట్ చేయొచ్చు ఇండియాకి అగేన్స్ట్గా అని చెప్పేసి చాలామంది వర్కౌట్ చేస్తూ కూడా ఉంటారు. సో ఓవరాల్గా మ్యాచ్ కండిషన్ అనేది ఇది. ఇంగ్లాండ్ స్ట్రాంగ్ ఎట్ దేర్ బ్యాటింగ్, బట్ బౌలింగ్ విషయంలోకి వచ్చేసి కొంచెం అటు ఇటుగా ఉన్నారు. అండ్ జస్ప్రీత్ బుమ్రాని వాళ్ళు రైట్ ఫ్రమ్ ద బాల్ 1 అటాక్ చేయడానికి వస్తారు. ఎవరైనా కానివ్వండి, డకెట్ కానివ్వండి, రూట్ కానివ్వండి, ఆలీ పోప్ కానివ్వండి, బెథల్ కానివ్వండి, ఎవరైనా సరే దే విల్ ట్రై అండ్ అటాక్ జస్ప్రీత్ బుమ్రా. అక్కడే ఇండియా నీడ్స్ టు బి కేర్ఫుల్. బుమ్రా 4 ఓవర్ల స్పెల్లో 5 ఓవర్ స్పెల్లో వేసి ఆ తర్వాత కొంచెం రెస్ట్ తర్వాత మళ్ళీ రావాలి. బుమ్రాని షార్ట్ బర్స్ట్లో యూస్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది అతను ఆడే 3 టెస్ట్ మ్యాచ్ల్లో. అతని షార్ట్ బర్స్లో యూస్ చేస్తున్నారు అంటే కనుక బౌలింగ్ అటాక్లో ఇంకొక పేసర్ ఉండాలా అని ఒక డౌట్స్ వస్తూ ఉంటాయి. అక్కడే ఇండియా ఒకవేళ, అందుకే హర్షిత్ రాణా హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్క్వాడ్. ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా ఇంజరీలు అవి జరిగాయంటే కనుక ఎక్స్ట్రా మెంబర్స్ ఉండాలని చెప్పి చాలామంది అన్నారు. అంశుల్ కాంబోజ్ ఇస్ బెటర్ ఆప్షన్, హర్షిత్ రాణా ఎందుకు వచ్చాడని. డెఫినెట్లీ రికార్డ్స్ పరంగా చూసుకుంటే, ఫామ్ పరంగా చూసుకుంటే అంశుల్ షుడ్ హ్యావ్ కమింగ్. బట్ అగైన్ ఇండియన్ క్రికెట్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే సెలక్షన్ క్రైటీరియాని కానివ్వండి లేదా సెలక్షన్ ప్రాసెస్ని కానీ అబ్జర్వ్ చేస్తుంటే ఒకరిని సెలెక్ట్ చేశారంటే కనుక వాళ్ళకే కాస్త ఎక్స్ట్రా అవకాశాలు ఇవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సర్ఫరాజ్ అన్ఫార్చునేట్లీ మిస్డ్ అవుట్, ఎందుకంటే కరుణ్ నాయర్ హస్ కమ్ ఇన్ అతని ప్లేస్లో. బట్ అదర్వైజ్ హర్షిత్ రాణాకి అందుకే అవకాశం ఇచ్చారు. 140 దాకా కూడా బౌలింగ్ వేయగలడు. అతని మీద ఎందుకో గంభీర్కి బాగా నమ్మకం ఉంది, సెలెక్టర్లకి బాగా నమ్మకం ఉంది. ఇఫ్ హీ కెన్ పర్ఫామ్ చాలా అద్భుతమైన సిరీస్ అవ్వచ్చు అతనికి. బట్ అదర్వైజ్ మీ ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, ఇలా అందరినీ పెట్టుకున్నారు. హర్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు. సో అందుకే ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అనేది పెట్టుకుంటున్నారు. సో దీన్ని బట్టి ఇండికేషన్స్ ఏమొస్తున్నాయంటే కనుక 4 ప్రాపర్ ఫాస్ట్ బౌలర్స్తో ఆడతారు, నాట్ ఈవెన్ ఆల్రౌండర్. సో లెక్క ప్రకారం టీమ్ సేఫ్టీ నెట్ ప్రకారం కానివ్వండి లేదా బ్యాటింగ్ ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక 8లో శార్దుల్ ఆడితే బాగుంటుందని మనం మాట్లాడుకున్నాం. లేదా నితీష్ మీద నమ్మకం పెట్టి నితీష్ ఉంటాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ బౌలర్లు వచ్చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ ఇక్కడ ప్రాబబ్లీ 7లో జడేజా ఆడించి మిగతా 4 ఫాస్టర్ బౌలర్స్ వచ్చే అవకాశం ఉంది. లార్డ్స్లో ఏదైతే చేశారు లాస్ట్ టైం, ఇషాంత్, అలాగే ఉమేష్, సిరాజ్ అండ్ బుమ్రా అన్నట్టు ఓవర్లో ఆఫ్ కోర్స్ శార్దుల్ ఆడాడు. బట్ అదర్వైజ్ ఆ ఒక్క లాజిక్ అనేది అలాగే వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. సో దట్ బుమ్రాని తక్కువ సేపు ఒక స్పెల్ అనేది వేయించవచ్చు, ఇమ్మీడియట్గా మిగతా వాళ్ళు రావచ్చని. అక్కడే సిరాజ్ మీద చాలా గట్టిగా భారం అనేది పడుతుంది. అతను ఆ భారాన్ని మోయడానికి రెడీగా ఉండాలి. సేమ్ కేసు విత్ ప్రసిద్ధ్ కృష్ణ, మంచి ఫామ్లో ఉన్నాడు. సో అతను కూడా డైరెక్ట్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఐ థింక్ హర్షదీప్ సింగ్ షుడ్ కమ్ ఇన్. నా దృష్టిలో ఒక నిజమైన ఒక బ్రేక్ త్రూ ప్లేయర్ లాగా హర్షదీప్ సింగ్ కనిపిస్తూ ఉన్నాడు. లాంగ్ ఓవర్స్ వేయగలడా, టెస్ట్ మ్యాచ్ ఆడగలడా, ఎంత ఒక స్పెల్ అనేది ఎన్ని ఓవర్స్ వేయగలడు, ఒక 7-8 ఓవర్స్ స్పెల్ వేయగలడా అనే క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తూ ఉన్నా ఐ థింక్ ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యాంగిల్ అనేది హర్షదీప్ సింగ్కి బాగా వర్కౌట్ అవుతుంది. సో ప్రాబబ్లీ ఇక్కడ హర్షిత్ ఆర్ ప్రసిద్ధ్, ఆ తర్వాత మీకు ఇక్కడ సిరాజ్, బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ ఈ ఒక సెటప్తో వెళ్తారేమో అని అనిపిస్తుంది. జడేజా ఎట్ నెంబర్ 7. ఇండియాకున్న సమస్య ఏంటి? ఇండియాకున్న సమస్య లాస్ట్ 5-6 ఇయర్స్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ కొలాప్సెస్ బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కొలాప్స్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక బ్యాటింగ్లో ఇబ్బందులు ఉన్నాయి. బ్యాటింగ్లో ఓవరాల్గానే అన్ని జట్లకి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. యావరేజెస్ ఆర్ ఆల్ డౌన్. ఏదో 1-2 ఇన్నింగ్స్ రావడం, 1-2 అద్భుతమైన ప్లేయర్లు ఆడడమో, విలియమ్స్ లాంటి వాళ్ళు, స్మిత్ లాంటి వాళ్ళు ఆడడమో కనిపిస్తుంది. కానీ అదర్వైజ్ బ్యాటింగ్ కొంచెం తగ్గుముఖమే పట్టింది అక్రాస్ ది టెస్ట్ ఫార్మాట్. సో ఇక్కడ ఈ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేర్పులు కానివ్వండి, చాలా రోజుల తర్వాత వచ్చే కరుణ్ నాయర్ కానివ్వండి, డెబ్యూ చేయబోయే ఈశ్వరన్/సుదర్శన్ కానివ్వండి, మళ్ళీ ఓపెనింగ్లో పర్మనెంట్ ఓపెనర్గా మళ్ళీ ఒక రెస్పాన్సిబిలిటీని స్వీకరిస్తున్న కేఎల్ రాహుల్ కానివ్వండి, మంచి ఫామ్లో ఉన్న జైస్వాల్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఆ టెంటేటివ్నెస్ అనేది ఉంటుంది. ఇండియా బ్యాటింగ్లో బాగా గట్టిగా రిలే అయ్యేది ఈజ్ ఆన్ యశస్వి జైస్వాల్. ఒకటి బాగా స్టార్ట్ ఇవ్వగలడు, ఎక్కువగా స్కోర్ చేయగలడు, ఫాస్ట్గా స్కోర్ చేయగలడు. అండ్ ఇంగ్లాండ్లో కనుక మీరు జాగ్రత్తగా ఆడాలి అంటే కుదరదు. యూ నీడ్ టు స్కోర్. మీరు ఎక్కడన్నా చూడండి, ఇండియా బాగా పర్ఫామ్ చేసినప్పుడు అగేన్స్ట్ ఇంగ్లాండ్ 2002 సిరీస్లో కానీ 2007 సిరీస్లో కానీ ఇండియా కెప్ట్ స్కోరింగ్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడి పుజారా ఓవర్ డిఫెన్సివ్ అవుతున్నా అనే టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎప్పుడైతే స్కోర్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుందో అక్కడ ఇండియా హ్యాస్ బీన్ డూయింగ్ వెల్. అక్కడే లాస్ట్ టైం కేఎల్ రాహుల్ కానీ, రోహిత్ శర్మ ఆడిన నాక్స్ కానీ చాలా ఇంపార్టెంట్గా మారుతాయి. అండ్ అగైన్ మనం ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు కూడా స్కోర్ చేస్తున్నప్పుడే ఇవి వర్ డూయింగ్ వెల్. ఎక్కువగా ఓవర్గా డిఫెన్సివ్గా వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి. ఇంగ్లాండ్ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది కనిపిస్తుంది. అలాగని చెప్పేసి అనవసరమైన షాట్లు ఆడడానికి వెళ్ళకూడదు. వన్ బ్యాటర్ షుడ్ జాగ్రత్తగా ఒక టెస్ట్ పరంగా నాక్ ఆడుకోవాలి. యశస్వి జైస్వాల్ షుడ్ ప్లే హిస్ న్యాచురల్ గేమ్.
శుభ్మన్ గిల్ నంబర్ 4లో ఆడుతున్నాడు. సో నంబర్ 3 అండ్ అలాగే నంబర్ 6 స్పాట్లు అనేవి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, విచ్ ఇస్ వేర్ ఇంగ్లీష్ బౌలర్స్ కొంచెం అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. సో టీమ్స్ పరంగా ఆల్రెడీ ఇంగ్లాండ్ వాళ్ళు 11 డిక్లేర్ చేసినట్టున్నారు. ఆలీ పోప్ ఇస్ ఇన్ అండ్ అలాగే హ్యారీ బ్రూక్ విల్ ప్లే నంబర్ 5. దాని తర్వాత వాళ్ళకి జాష్ టంగ్ కూడా ఉన్నాడు, వాళ్ళకి బషీర్ కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర, క్రిస్ వోక్స్ ఆడుతూ ఉన్నాడు. సో ఈ సెటప్తో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అదే ఇండియా ప్లేయింగ్ లెవెన్లో కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. బట్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఆ తర్వాత ఐ థింక్ ఇట్ బి అభిమన్యు ఈశ్వరన్. 8 ఓవర్స్ బాగా ఆడుతున్నాడు కాబట్టి, లేదు ఊపు మీద ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు, టఫ్ బౌలింగ్ ఎదుర్కొన్నట్టే సాయి సుదర్శన్ విల్ కమ్ ఇన్, అదొక కాల్ తీసుకోవాలి. ఆ తర్వాత శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్ బాగా ఆడుతున్నాడు, కరుణ్ నాయర్కి చోటు ఇవ్వాలి. ఆర్ కరుణ్ నాయర్ నంబర్ 3 ఆడించి నితీష్ని ఆడించి జడేజాని ఆడించాలి. మరి ఆ కాల్ తీసుకుంటారో లేదా అనేది తెలియదు. ఆ తర్వాత 4 బౌలర్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో కొన్ని కన్ఫ్యూజన్స్ డెఫినెట్గా ఉన్నాయి ఇండియన్ టీంకి కూడా. మరి వాళ్ళు ఎటువంటి టీంతో వెళ్తారో దాని గురించి మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. రేపు 3:30కి స్టార్ట్ సోనీ స్పోర్ట్స్ 10-4లో మనం స్టార్ట్ చేయబోతున్నాం మ్యాచ్ని. సో ఎస్, లెట్స్ మీట్ దేర్ సోనీ స్పోర్ట్స్లో. అండ్ వెన్ కామెంటరీలో కూడా కొన్ని క్వశ్చన్స్ తీసుకునే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. నాకు ప్రత్యేకమైన ఒక వెసులుబాటు అనేది రిక్వెస్ట్ చేశాం నేను కానీ, అలాగే తమిళ్ కామెంటేటర్ అరుణ్ కానీ, దట్ వీ విల్ టేక్ క్వశ్చన్స్ అండ్ సీ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. సో ఆ రకంగా మీరు క్వశ్చన్స్ ఇక్కడ కామెంట్ చేస్తుండండి, లేదంటే కనుక రేపు చెప్తాను ఎక్కడ కామెంట్ చేయాలో, ఎక్కడైనా పెట్టాలో ఆ క్వశ్చన్స్ కూడా తీసుకుని మనం మాట్లాడుకొని ఇంటరాక్టివ్గా వచ్చే ప్రయత్నం చేద్దాం. సో సోనీ స్పోర్ట్స్ 10-4లో కలుద్దాం at 3:30.